ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలోని శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంలోని ఉన్న తలసేమియా రక్త మార్పిడి కేంద్రాన్ని లయన్స్ క్లబ్ సభ్యులు సందర్శించారు. ఇక సికిల్ సెల్ వ్యాధిపై విస్తృత అవగాహన అవసరమని, జన్యుపరమైన ఈ వ్యాధి వల్ల రక్తహీనత, తీవ్రమైన నొప్పులు వంటి సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోని జరుగుతున్న సేవలను ప్రశంసించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఈ వ్యాధిపై ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉన్నటువంటి తలసేమియా చిన్నారులకి రక్తాన్ని అందించేటువంటి వారికి మరి చిన్నారులలో హిమోగ్లోబిన్ లోపము వలన వారి యొక్క రోగ నిరోధక శక్తి పడిపోయి వారు పడుతున్నటువంటి బాధ వర్ణనాతీతంగా ఉంది. వారిని ఆదుకోవడానికి మేమున్నాము అని చెప్పి రెడ్ క్రాస్లో ఈ శిబిరాన్ని నిర్వహిస్తూ ఉంటే, మరి ఈ శిబిరంలో నిరంతరము వారికి సేవ మనందరము కూడా ఇటువంటి శిబిరానికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే వారంలో ఒక రోజు జరిగేటువంటి శిబిరానికి 50 నుంచి 60,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉందంటే, మరి దాన్ని భరించడానికి ఒక రెడ్ క్రాస్కే శక్తి సరిపోదేమో. పబ్లిక్ నుంచి కూడా వీళ్ళకి అవసరం, తల్లిదండ్రులకి ఆసరాగా ఈ ప్రభుత్వం అందిస్తోంది. మరి అది ఇంకా పెంచితే ఇంకా మంచిది. వీరి బాధలు చూస్తూ ఉన్నప్పుడు అలా అనిపిస్తూ ఉంది. ఏమైనా ఇక్కడ సేవ చేస్తున్నటువంటి బృందానికి నేను శిరస్సు నుంచి